హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం వేసవి కాలంలో ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? వేసవి కాలం వచ్చేసింది అని ఇలా చెప్పాలి. ద సమ్మర్ హ్యాస్ అరైవ్డ్. ద సమ్మర్ హ్యాస్ అరైవ్డ్. ఒక్కోసారి వేసవి కంటే ముందుగా ఎండలు బాగా కాస్తాయి కదా, అప్పుడు వేసవి త్వరగా వచ్చినట్లు నాకు అనిపిస్తుంది అని ఇలా చెప్పాలి. ఐ ఫీల్ లైక్ సమ్మర్ హ్యాస్ అరైవ్డ్ ఎర్లీ. ఐ ఫీల్ లైక్ సమ్మర్ హ్యాస్ అరైవ్డ్ ఎర్లీ. వేసవి కాలంలో చాలా వేడిగా ఉక్కపోతగా ఉంటుంది కదా, అలాంటి వాతావరణం మనలో చాలామందికి నచ్చదు కదా. అప్పుడు ఇలాంటి వాతావరణం నాకు నచ్చదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ వెదర్. ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ వెదర్. వేసవి కాలంలో చాలా ఎండగా ఉన్నప్పుడు మనం నీడలోకి వెళ్ళినా కానీ వేడిగానే అనిపిస్తుంది కదా, అప్పుడు నీడలో కూడా చల్లగా లేదు అని ఇలా చెప్పాలి. ఇట్స్ నాట్ ఈవెన్ కూల్ ఇన్ ద షాడోస్. ఇట్స్ నాట్ ఈవెన్ కూల్ ఇన్ ద షాడోస్. వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం కాటన్ దుస్తులు ధరిస్తూ ఉంటాం కదా, అలాగే ఈరోజు వేడిగా ఉంది, కాటన్ బట్టలు వేసుకో అని ఇలా చెప్పాలి. వేర్ కాటన్ క్లోత్స్, ఇట్స్ హాట్ టుడే. వేర్ కాటన్ క్లోత్స్, ఇట్స్ హాట్ టుడే. వేసవి కాలంలో మన ఇంటిలో వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్తుంటే జాగ్రత్తలు చెబుతాం కదా. ఉదాహరణకు, నీ టోపీ మరియు సన్ గ్లాసెస్ ధరించు అని ఇలా చెప్పాలి. పుట్ ఆన్ యువర్ హ్యాట్ అండ్ సన్ గ్లాసెస్. పుట్ ఆన్ యువర్ హ్యాట్ అండ్ సన్ గ్లాసెస్. అలాగే వేసవి కాలంలో ఎండలు బాగా పెరిగినప్పుడు వాతావరణం వేడెక్కింది అని ఇలా చెప్పాలి. The weather has warmed up. The weather has warmed up. వేసవిలో చాలామంది చల్లదనం కోసం ఈత కొట్టడం అంటే ఇష్టపడుతూ ఉంటారు కదా. నాకు వేసవిలో ఈత కొట్టడం ఇష్టం అని ఇలా చెప్పాలి. I like swimming in summer. I like swimming in summer. వేసవి సెలవుల్లో పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు కదా. ఎండ బాగా ఉన్నప్పుడు ఈరోజు చాలా ఎండగా ఉంది, లోపల ఉండండి అని ఇలా చెప్పాలి. స్టే ఇన్సైడ్, ఇట్స్ వెరీ సన్నీ టుడే. స్టే ఇన్సైడ్, ఇట్స్ వెరీ సన్నీ టుడే. వేసవి కాలంలో ఉక్కపోతకు చెమటలు పడుతూ ఉంటాయి కదా, అప్పుడు నాకు చెమటలు పడుతున్నాయి, ఫ్యాన్ ఆన్ చెయ్యి అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ స్వెటింగ్, టర్న్ ఆన్ ద ఫ్యాన్. ఐ ఆమ్ స్వెటింగ్, టర్న్ ఆన్ ద ఫ్యాన్. వేసవి కాలంలో వేడి ఉక్కపోత వలన చాలా ఎక్కువగా దాహం వేస్తుంది కదా, అప్పుడు నాకు చాలా దాహం వేస్తుంది అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ వెరీ థర్స్టీ. ఐ ఆమ్ వెరీ థర్స్టీ. మనం ఎండలో తిరిగి వచ్చిన తర్వాత ఏదైనా చల్లగా త్రాగాలనిపిస్తుంది కదా, అప్పుడు నాకు చల్లగా ఏదైనా త్రాగాలనిపిస్తుంది అని ఇలా చెప్పాలి. ఐ ఫీల్ లైక్ డ్రింకింగ్ సంథింగ్ కోల్డ్. ఐ ఫీల్ లైక్ డ్రింకింగ్ సంథింగ్ కోల్డ్. వేసవి కాలంలో ఎండ ఉక్కపోత వలన బాగా చెమట పడుతుంది కదా, అప్పుడు చెమటతో తడిసిపోయాను, కూలర్ని నా వైపు తిప్పు అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ డ్రెంచ్డ్ ఇన్ స్వెట్, టర్న్ ద కూలర్ టువర్డ్స్ మీ. ఐ ఆమ్ డ్రెంచ్డ్ ఇన్ స్వెట్, టర్న్ ద కూలర్ టువర్డ్స్ మీ. వేసవి కాలంలో చల్లదనం కోసం కూలర్లు వాడుతూ ఉంటాం కదా. కూలర్లో నీళ్లు తగ్గితే కూలర్లో నీరు పొయ్యి అని ఇలా చెప్పాలి. పోర్ వాటర్ ఇంటూ ద కూలర్. పోర్ వాటర్ ఇంటూ ద కూలర్. వేసవి కాలంలో అప్పుడప్పుడు చాలా ఉక్కపోతగా అనిపిస్తుంది కదా, అప్పుడు ఇక్కడ ఉక్కపోతగా ఉంది అని ఇలా చెప్పాలి. ఇట్స్ స్వెల్టరింగ్ హియర్. ఇట్స్ స్వెల్టరింగ్ హియర్. వేసవి కాలంలో ఎండవేడికి సరిగ్గా నిద్ర పట్టదు కదా, అప్పుడు ఎండవేడికి సరిగ్గా నిద్ర పట్టలేదు అని ఇలా చెప్పాలి.
I couldn't sleep properly due to the heat. I couldn't sleep properly due to the heat. ఒక్కోసారి వేసవికాలం ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా, అప్పుడు ఈ వేసవి చాలా వేడిగా ఉంది అని ఇలా చెప్పాలి. This summer is very hot. This summer is very hot. వేసవి కాలంలో వేడి నుండి ఉపశమనం పొందడానికి చల్లని ప్రదేశంలో ఉండాలనిపిస్తుంది కదా, అలాగే రోజంతా ఏసీలో ఉండాలనిపిస్తుంది అని ఇలా చెప్పాలి. I feel like staying in AC all day. I feel like staying in AC all day. అలాగే రోజంతా ఏసీలో ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు అని ఇలా చెప్పాలి. Staying in the AC all day is not good for your health. Staying in the AC all day is not good for your health. కూలర్లో నీళ్లు నింపారో లేదో తెలుసుకోవడానికి కూలర్లో నీళ్లు నింపావా అని ఇలా అడగాలి. Did you fill the cooler with water? Did you fill the cooler with water? వేసవి కాలంలో వేడి ఉక్కపోత ఉండటం వలన మనలో చాలామందికి వేసవి కాలం అంటే ఇష్టం ఉండదు కదా. నాకు వేసవి అంటే అస్సలు ఇష్టం ఉండదు అని ఇలా చెప్పాలి. I don't like summer at all. I don't like summer at all. వేసవి కాలంలో ఎండలో తిరిగి వచ్చిన తరువాత నిమ్మరసం త్రాగితే మంచిది కదా, అప్పుడు కొంచెం నిమ్మరసం ఇవ్వగలరా అని ఇలా అడగాలి. Can you give me some lemon juice? Can you give me some lemon juice? వేసవి కాలంలో బాగా ఉక్కపోతగా ఉన్నప్పుడు చెమటకి బట్టలు తడిసిపోతాయి కదా, అప్పుడు నా బట్టలు చెమటతో తడిసిపోయాయి అని ఇలా చెప్పాలి. My clothes were wet with sweat. My clothes were wet with sweat. వేసవి కాలంలో ఉక్కపోత ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్యాన్ వేగం పెంచు అని ఇలా చెప్పాలి. Turn the fan up. Turn the fan up. వేసవి కాలంలో ఉక్కపోత ఎక్కువగా ఉన్నప్పుడు బాగా చెమట పడుతుంది కదా, అప్పుడు నేను వెంటనే స్నానం చేయాలి అని ఇలా చెప్పాలి. I have to take a bath right away. I have to take a bath right away. వేసవి కాలంలో పిల్లలు ఎండలో ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళతో ఎండలో ఆడకండి వడదెబ్బ తగులుతుంది అని ఇలా చెప్పాలి. Don't play in the sun. The heat stroke will hit you. Don't play in the sun. The heat stroke will hit you. అలాగే వేసవిలో నువ్వు ఎక్కువ నీరు త్రాగాలి అని ఇలా చెప్పాలి. You drink more water in the summer. You drink more water in the summer. వేసవి సెలవుల్లో పిల్లలు బయట ఆడుకుంటామని మారం చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఎండ తగ్గాక ఆడుకో అని ఇలా చెప్పాలి. You can play after the sun goes down. You can play after the sun goes down. వేసవి కాలంలో వేడి ఉక్కపోత వలన మనకేదైనా చల్లగా త్రాగాలనిపిస్తుంది కదా, అప్పుడు నేను చల్లగా ఏదైనా త్రాగాలి అని ఇలా చెప్పాలి. I should drink something cold. I should drink something cold. మనలో చాలామంది ఎండ వేడిని తట్టుకోలేరు కదా, నేను వేడిని పెద్దగా తట్టుకోలేను అని ఇలా చెప్పాలి. I can't stand the heat much. I can't stand the heat much. అలాగే చాలా వేడిగా ఉంది ఏసీ ఆన్ చెయ్యి అని ఇలా చెప్పాలి. Turn on the AC, it's very hot. Turn on the AC, it's very hot. వేసవి కాలంలో వేడిగాలులు వీస్తూ ఉంటాయి కదా, బయట వేడిగాలి వీస్తోంది అని ఇలా చెప్పాలి. Hot wind is blowing outside. Hot wind is blowing outside. వేసవి కాలంలో చెరువులు బావులు ఎండిపోతూ ఉంటాయి కదా, ఉదాహరణకు ఈ వేసవిలో బోరు బావులు ఎండిపోతున్నాయి అని ఇలా చెప్పాలి. Borewells are drying out this summer. Borewells are drying out this summer. వేసవి కాలంలో ఎండ వేడికి మన గొంతు ఎండిపోతూ ఉంటుంది కదా, అప్పుడు
ఎండకు నా గొంతు ఎండిపోతుంది అని ఇలా చెప్పాలి. మై థ్రోట్ ఈజ్ డ్రైయింగ్ అప్ బికాజ్ ఆఫ్ ద హీట్. మై థ్రోట్ ఈజ్ డ్రైయింగ్ అప్ బికాజ్ ఆఫ్ ద హీట్. వేసవి కాలంలో దాహం ఎక్కువగా వేస్తూ ఉంటుంది కదా, అప్పుడు నాకు ఒక గ్లాసు నీళ్లు ఇస్తావా అని ఇలా అడగాలి. విల్ యూ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్? విల్ యూ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్? అలాగే వేసవి కాలంలో చల్లని నీళ్లు త్రాగాలనిపిస్తుంది కదా, అప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్లు తీసుకురా అని ఇలా చెప్పాలి. గెట్ ద వాటర్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్. గెట్ ద వాటర్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్. వేసవికాలం ఎండలో పిల్లలను తిప్పడం మంచిది కాదు కదా, అందుకే పిల్లలను ఎండలో ఎక్కడికి తీసుకెళ్లకు అని ఇలా చెప్పాలి. డోంట్ టేక్ ద కిడ్స్ ఎనీవేర్ ఇన్ ద సన్. డోంట్ టేక్ ద కిడ్స్ ఎనీవేర్ ఇన్ ద సన్. వేసవికాలంలో ఎండ ఉక్కపోతకు చెమటలు బాగా పట్టి చికాకు కలిగిస్తుంది కదా, అప్పుడు ఈ చెమట నాకు చాలా చికాకు కలిగిస్తుంది అని ఇలా చెప్పాలి. దిస్ స్వెట్ ఇరిటేట్స్ మీ ఎ లాట్. దిస్ స్వెట్ ఇరిటేట్స్ మీ ఎ లాట్. వేసవికాలం ఎండలో తిరిగితే ఎండ వేడికి నల్లబడతారు కదా, అందుకే ఎండలో తిరిగితే నల్లగా అవుతావు అని ఇలా చెప్పాలి. ఇఫ్ యు రోమ్ ఇన్ ద సన్ యూ విల్ టర్న్ బ్లాక్. ఇఫ్ యు రోమ్ ఇన్ ద సన్ యూ విల్ టర్న్ బ్లాక్. వేసవికాలం ఎక్కువగా కరెంటు పోతూ ఉంటుంది కదా, అప్పుడు కరెంటు పోయింది అని ఇలా చెప్పాలి. ద పవర్ వెంట్ ఆఫ్. ద పవర్ వెంట్ ఆఫ్. అలాగే ఇప్పుడు కరెంటు ఎందుకు పోయింది అని ఇలా అడగాలి. వై ఈజ్ దేర్ ఏ పవర్ కట్ నౌ? వై ఈజ్ దేర్ ఏ పవర్ కట్ నౌ? వేసవికాలంలో వేడికి ఒక్కోసారి తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది కదా, అప్పుడు వేడికి తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అని ఇలా చెప్పాలి. ఐ ఫీల్ డిజీ బికాజ్ ఆఫ్ ద హీట్. ఐ ఫీల్ డిజీ బికాజ్ ఆఫ్ ద హీట్. వేసవికాలం ఎండలో ఎక్కువగా ఉండడం మంచిది కాదు కదా, అందుకే ఎండలో ఎక్కువగా ఉండకు అని ఇలా చెప్పాలి. డోంట్ స్టే ఇన్ ద సన్ టూ మచ్. డోంట్ స్టే ఇన్ ద సన్ టూ మచ్. అలాగే ఎండలో ఆడితే చెమటకాయలు వస్తాయి అని ఇలా చెప్పాలి. ఇఫ్ యు ప్లే ఇన్ ద సన్ యూ విల్ గెట్ ఎ హీట్ ర్యాష్. ఇఫ్ యు ప్లే ఇన్ ద సన్ యూ విల్ గెట్ ఎ హీట్ ర్యాష్. వేసవి కాలంలో మనం ఎక్కువగా చల్లని నీళ్లు త్రాగడానికి ఇష్టపడతాం కదా, అందుకే బాటిళ్లలో నీళ్లు నింపి ఫ్రిడ్జ్లో పెట్టు అని ఇలా చెప్పాలి. ఫిల్ ద బాటిల్స్ విత్ వాటర్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఫిల్ ద బాటిల్స్ విత్ వాటర్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద ఫ్రిడ్జ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.